మైండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. అండ్ ఈ కుస్తీ గురించి చెప్పండి సార్. అంటే నాకు తెలిసినంత వరకు సోర్సు వందల మంది మల్ల యోధులకి రోజు ఉదయం ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళని మళ్ళీ షార్ట్కి తీసుకెళ్ళడం, ఇది కొన్ని నెలల పాటు నిరంతరంగా జరిగిందంటది. రియల్గా ట్రైనింగ్ ఇప్పించి ఆల్మోస్ట్ హీరో గారిది ఆల్మోస్ట్ 6 మంత్స్ ట్రైనింగ్ జరిగింది. ఓకే అంటే ఆ పట్టు ఇవన్నీ ఉంటాయి కదా! అలా స్టైల్ అండ్ ఆల్. అలా కాకుండా ఆల్మోస్ట్ కుస్తీశాల చేసిన అన్ని రోజులు ఆల్మోస్ట్ రియల్ టైమ్ కుస్తీ యోధుల్ని తీసుకొచ్చి వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుని వాళ్ళు కూడా సెషన్స్ చేసుకునేలాగే ప్లాన్ చేశాం. సో సినిమాలో కనిపించే కంటే ఈ ప్రాక్టీస్ వీటన్నిటికి ఇన్వెస్ట్ చేసింది, ప్లాన్ చేసింది ఎక్కువ జరిగింది. అండ్ ఇప్పుడు దాకా సినిమాకి సంబంధించిన సోల్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని అయితే రివీల్ చేయలేదు. క్యారెక్టర్ వైజ్ రివీల్ చేశారు, పెద్ద ఓల్ని రివీల్ చేసి అంత రివీల్ చేశారు. సో ట్రైలర్లో ఏమన్నా చూపించబోతున్నారు అదే ట్రైలర్లో మీకు వాట్ ఈస్ సినిమా అనేది అయితే 100% అర్థమవుతుందండి. వాట్ ఆర్ యూ గోయింగ్ టు సీ అనేది కూడా అర్థమవుతుంది. సార్ సో జస్ట్ ట్రైలర్ చూడండి, ఆ తర్వాత మీకే నేను ఇంత కాన్ఫిడెంట్ ఎందుకు చెప్తాను మీకే అర్థమవుతుంది. ఓకే. అండ్ ఫైనల్గా సార్, పెద్ద సినిమాలో సుకుమార్ గారి ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు? అంటే ఈ విషయంలో కాస్త క్లారిటీ కావాలి. బుచ్చి అనే వ్యక్తి థాట్ ప్రాసెస్ ఎప్పుడు కూడా ఒక రేంజ్లో ఉంటుంది, ఆయన మొదటి నుంచి చూస్తున్నాం. బట్ సుకుమార్ గారి ఇన్వాల్వ్మెంట్ వల్ల బుచ్చి ఐడియాలజీని ఏమైనా ఓవర్లాప్ చేస్తున్నారని ఒక రకమైన టాక్ నడుస్తుంది. అట్లేం లేదు. వాళ్ళది ఇప్పుడు రిలేషన్షిప్ కాదండి, గురువు శిష్యుల రిలేషన్షిప్ చిన్నప్పటి నుంచి వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంది, ఉంది. బయట టాక్ నేను చెప్పేది. అట్లాంటిది ఏం లేదండి. ఆ, సుకుమార్ గారు ఎప్పుడు వచ్చినా సరే ఒక గెస్ట్ లాగా సెట్లకు వచ్చారు తప్ప ఓకే వేరే విధంగా ఏ రోజు సెట్లకు రాలా. సార్. బ్యాక్ ఎండ్లో కథ వైజ్ ఆయన ఏం సపోర్ట్ చేశారు, ఎలా సపోర్ట్ చేశారు అనేది నాకు అవేర్నెస్ లేదు. ఓకే అది బుచ్చిని అడిగితేనే చెప్పాలి. బట్ ఏ రోజు ఆయన సెట్స్కి వచ్చి ఈ సినిమా ఫ్యాక్టర్స్లో బుచ్చికి డిస్టర్బ్ అయ్యేలాగా లేదు. ఏమండి, ప్రతి డైరెక్టర్కి అతనికి ఏం కావాలో తెలుసు. అట్లాంటి సుకుమార్ గారికి అతని అసిస్టెంట్ దాంట్లో ఎందుకు వెళ్ళి పెడతారు, ఎందుకు ఇది Correct, చేస్తారు? correct. ఎవరైనా ఒక మంచి చేసి పుష్ చేయాలనుకుంటారు కానీ పైగా బుచ్చి గారు అంటే సుకుమార్ గారు చాలా ఇష్టం. ఫేవరెట్ స్టూడెంట్. అవును. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే సినిమా మీద ఇప్పటికే వరల్డ్ వైడ్ మంచి పాజిటివ్ బజ్ ఏర్పడిపోయి ఉంది. సో ఇప్పుడు మీరు చేస్తున్న ఇంటర్వ్యూలు కూడా ఒక్కో ఇంటర్వ్యూ బ్లాస్ట్ అయిపోతున్నాయి. సో ఖచ్చితంగా మూవీకి ఇది చాలా పెద్ద సెట్ కాబోతుంది. మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎలాగో సూపర్ సక్సెస్ అవుతుంది. అప్పుడు మనం పర్సనల్ కూర్చొని ఒక ఇంటర్వ్యూ చేద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్.